వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రైల్వే లైన్ పనులను వేగవంతం చేసి జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తామని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో రైల్వే లైన్ ఏర్పాటుతో భూసేకరణ వలస ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రైల్వే లైన్ భూసేకరణపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, రైల్వే డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్ట్ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు, రైల్వే ఎగ్జిక్యూటివ్ నిజామాబాద్ వైవి శాస్త్రి, రైల్వే అధికారులు, డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాల్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్యే వేములవాడ గారు, ఇక్కడ మేమున్న ఆర్టీఓ గారి జిల్లా వరకు వెళ్తుంది. మొత్తం ప్రాజెక్ట్ ప్లాన్ అంటే మనోహరాబాద్ ఎక్కడైతే మన సిరిసిల్ల పట్టణంలో మన కలెక్టర్ గారి ఆఫీస్లో మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు. మరి భూసేకరణ మన జిల్లాలో మరి 92 కిలోమీటర్ల నుండి 132 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి కిలోమీటరు దాదాపు 10 సంవత్సరాల క్రితం సర్వే అయింది. 2007లో సర్వే అయింది. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో వారు రూపకల్పన చేసిన ప్రాజెక్టే కరీంనగర్ నుండి నేరుగా వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లాంటి పట్టణాల నుండి హైదరాబాద్కి ప్రయాణం చేయాలి రైలు అని చెప్పి సామాన్య ప్రజలు అని చెప్పి ఆశిస్తూ వారు రూపకల్పన చేసిన ప్రాజెక్టే మరి కరీంనగర్ సికింద్రాబాద్ రైల్వే లైన్ మరి కొత్తపల్లి నుండి మనోహరాబాద్ వరకు చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ కనెక్టివిటీ కోసము వారు ప్రయత్నం చేశారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం వేగవంతంగా ఈ పనులు చేపట్టడం జరిగింది. రైల్వే వాళ్ళకి భూసేకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ డబ్బుతో చేసి రైల్వే వాళ్ళకు అప్పగిస్తున్నాం. తర్వాత ప్రాజెక్టులో కట్టేటువంటి ఖర్చులు సగభాగము మనము భరిస్తున్నాం. తర్వాత ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత కూడా రైల్వేలు మళ్ళీ ఒకటి అడిగారు, యాన్యుటీ బేసిస్ 5 సంవత్సరాలకి రైలు నడిస్తే నష్టం వస్తే అది కూడా మీరే భరించాలని చెప్పి. అంటే ఇన్ని బరువులు మోసింది మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైల్వే భూసేకరణ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా సగభాగము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కొన్ని రైలు వేసి నడుస్తున్న సందర్భంలో నష్టం వస్తే ఆ నష్టాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి పూర్వకంగా 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ద్వారా లేఖ కేంద్ర ప్రభుత్వానికి రాసిన తర్వాతనే వారు పనులు చేపట్టడం జరిగింది. మరి ఇంత త్వరగతిగా రైల్వే అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంత వేగవంతంగా భూసేకరణ జరిగేటువంటి ప్రాజెక్టులు మాకు చాలా అరుదు అని చెప్పి కూడా వారు మాట్లాడుతున్నారు. ఈరోజు మనోహరాబాద్ నుండి గజ్వేల్ వరకు భూసేకరణ జరిగిపోయింది. గజ్వేల్ నుండి కూడా సిద్దిపేట జిల్లా శివరు వరకు కూడా పూర్తి స్థాయిలో భూసేకరణ వచ్చే 2 మాసాలలో జరుగుతుందని చెప్పి ఆ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మన రైల్వే అధికారులు కూడా అదే ప్రస్తావించారు. చిన్న 2-3 సమస్యల వల్ల ఆగిపోయింది. ఇంతవరకు ఇప్పుడు డబ్బులు ఇచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి వారు మనందరినీ కూడా ప్రశంసించారు. మరి మన సిద్దిపేట జిల్లాకు వచ్చేసరికి మరి ఈ 32 కిలోమీటర్ల లోపల మరి అప్పుడు 10 ఏళ్ల కింద జరిగిన సర్వే కాబట్టి మరి సిరిసిల్లలో ఒక చిన్న సమస్య వచ్చింది. తర్వాత వేములవాడ దగ్గర కొన్ని సమస్యలు వస్తుంది. తర్వాత జాతీయ రహదారిగా డిక్లేర్ అయింది మనకి రోడ్డు ఇది కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి వరకు. ఇక్కడ 2 సార్లు మన రైల్వే లైన్ కట్ అవుతుంది.
మరి కలెక్టర్ రాగానే ఒక చర్చ. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించి కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ గారు, మన రైల్వే అధికారులు, తర్వాత మన సర్వే డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మిషన్ భగీరథ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, జాతీయ రహదారుల డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా మరి వచ్చే ఒక 15-20 రోజుల ఒకట మన సర్వే పనులు మినిమైజ్, ఎక్కడ నష్టం జరగకుండా చేసే విధంగా ఆలోచన చేసి మన సర్వే పనులు అయిపోయిన తర్వాత భూసేకరణ చేస్తారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నట్టయితే మీరు నా దృష్టికి ఆల్రెడీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా నేను వినిపించడం జరిగింది. మీ తరఫున వాళ్ళకి తెలియజేశాను. చివరిగా నేను కోరేది ఏంటంటే, ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా భూసేకరణ అనేది తప్పదు. మరి మనం ఆశించినటువంటి ఈ రైల్వే లైన్ ద్వారా ఎక్కడో దగ్గర ఎవరికో దగ్గర భూమికి ఒక తప్పదు. కాబట్టి మినిమైజ్ 2007లో చేసినటువంటి సర్వేకి చాలా మరి 10 సంవత్సరాలు జరిగినటువంటి మరి అభివృద్ధి వల్ల లేదా కొన్ని కారణాల వల్ల జరిగేటువంటి చిన్న చిన్న ఇబ్బందులన్నింటినీ కూడా సరి చేయడానికి, మీకు ఎక్కువ నష్టం జరగకుండా, వాళ్ళకు కూడా ఎక్కువ ఇబ్బంది పడకుండా రైల్వే శాఖ కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ మనం ఒక 15-20 రోజుల తర్వాత కలుసుకుందాం. మీరందరూ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి సాధించుకుని తెలంగాణ మంచి ప్రాజెక్టు మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి పేరున మిమ్మల్ని అందరికీ కూడా చేనేత ఉత్పత్తులను ధరించి నేత కార్మికులకు చేయూతనివ్వాలని పార్లమెంట్ సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని చేనేత ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శ్యామ్ ప్రసాద్ లాల్, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, పలువురు కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అందరు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో శక్తి వంచన లేకుండా కృషి చేసిన కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్లు చేస్తున్న నిరవధిక దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెల్ముల తిరుపతి రెడ్డి, టోనీ, బైరినేని రామారావు, మునిగల రాజు, ఎస్కే సల్మాన్, శ్రీకాంత్ గౌడ్, కత్తెర వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్స్ సిరిసిల్ల రాజన్న జిల్లాలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అలాగే డిగ్రీ కళాశాలల్లో మొత్తం కలుపుకొని ఇంచుమించు 106 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ గత 2000 సంవత్సరం నుంచి 2001లో కొందరు, 3లో కొందరు, 4లో కొందరు ఆ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇవాళ వివిధ సబ్జెక్టుల్లో వివిధ కాలేజీల్లో ప్రభుత్వ నిరాదరణకు గురై ఇలా వాళ్ళు ఇంటికి అన్నమో రామచంద్ర అంటూ ప్రభుత్వ నిరాదరణకు గురై పనిచేస్తున్న వైనాన్ని కూడా విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు. ఉద్యమ సమయంలో ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు కానివ్వండి, ఇవాళ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కానివ్వండి, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో మనమందరం కూడా నిరాదరణకు గురవుతున్నాము, మన కష్టాలు పట్టించుకునే నాదులు లేడు. ఇలా ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ బేస్ మీద ఒక లెక్చరర్లే కాదు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నారో ఆ కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఇవాళ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ బేసే కాకుండా కొత్త ఉద్యోగాలు కూడా అందరికి 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, అందరికీ మేము ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి అనేకమైన ఆశలు రేపి ఈరోజు ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడ దాటిన తర్వాత బోడమల్లప్ప చందాన కేసీఆర్ గారు ఏదైతే వివరిస్తున్నారో ఆ వ్యవహార సరళిని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైతే ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని స్టార్ట్ చేసినారో కాంట్రాక్ట్ టీచర్కు ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండు న్యాయబద్ధమైనది, చట్టబద్ధమైనది. వాళ్ళు అడుగుతున్న డిమాండు న్యాయానికి, చట్టానికి లోబడి అడుగుతున్నారు. ఇలా న్యాయస్థానాలు 100 సార్లు చెప్పినవి సమాన వేతనానికి సమాన పని, సమాన వేతనానికి సమాన పని, సమాన పనికి సమాన వేతనం అని న్యాయస్థానంతో పాటు చట్టాలు కూడా అదే చెప్తున్నాయి. కానీ ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికి కూడా ఇంతవరకు దున్నపోతు మీద వానపడ్డ చందంగా ఇవాళ వారి ప్రవర్తన ఉంది. ఎందుకంటే ఇంతకుముందే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళినారు, అధికార పార్టీ యంత్రాంగం అంతా కూడా లోపలికి వెళ్ళింది. కానీ ఇవాళ వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్న వారి వైపు కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ళను అవమానపరిచే రీతిలో ఇలా కాంట్రాక్ట్ లెక్చరర్లను కాదు, ఇలా మేధావులను, విద్యార్థులను వీళ్ళందరినీ కూడా అవమానపరిచే రీతిలో ఇలా వాళ్ళ కళ్ళ ముందుకుంటే వెళ్ళుకుంటూ కారాపకుండా వాళ్ళ కలెక్టర్లతో మాట్లాడిన తప్ప ఇలా వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్న ఈ కాంట్రాక్ట్ లెక్చర్ల వైపు మాత్రము రాకుండా పోవడమే దీనికి నిదర్శనం. ఇవాళ వారి యొక్క అహంకారపూరితమైన వైఖరికి ఇవాళ నిదర్శనం. ఓడదాడదు ఒక ఓడమల్లప్ప, ఓడబాడిన తర్వాత బోడమల్లప్ప చందంగా ఇలా కాంట్రాక్ట్ లెక్చర్లనే కాకుండా విద్యార్థులను, మేధావులను అందరినీ కూడా ఆ రోజు ఉద్యమంలో వాడుకున్న వారు ఇవాళ గద్దెనెక్కిన తర్వాత వారి యొక్క కష్టాలను అన్నింటినీ కూడా మరిచిపోయి కేవలం ఇలా కేసీఆర్ గారు వారికి ఏదైతే రావాలో, వారి ఏవైతే కళలు కన్నారో, చిన్నప్పుడు ఏదో కళలు కన్నట్టున్నారు, వారు ఆ కళలను సాఫల్యం చేసుకోవడానికి మాత్రమే మేము నలుగురము, ఆ నలుగురిలో నేనే సీఎం అనే చందంగా ఇవాళ వారికి కావాల్సిన ఇల్లు కట్టుకుంటున్నారు. రాజప్రసాదాలు 1000 కోట్లు పెట్టి రాజప్రసాదాలు కట్టుకుంటారు. కానీ ప్రజల యొక్క అవసరాలు ఇలా కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళ కుటుంబాలు ఇలా 1000 కుటుంబాలు ఇలా రాష్ట్రం అంతా తీసుకున్నట్టయితే ఇంచుమించు 15 నుంచి 20,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉంటారు. వాళ్ళందరి కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ ముఖాల్లో సుఖ సంతోషాలు వెలువడిస్తాయని చెప్ప ఒక ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయేలా ఇలా వాళ్ళు వాటిని అన్నిటి కూడా పక్కలో పెట్టి వాళ్లకు రావాల్సిన 10వ PRCని కూడా ఇంప్లిమెంట్
ఇంప్లిమెంట్ చేయకుండా ఇలా యొక్క వారి బతుకులతోని ఆడిపోసుకున్న వైనాన్ని ఇలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉండి ఎప్పటికైనా ప్రజల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉండి ఎప్పటికీ అధికార పార్టీ వైఖరిని ఎండగడుతూ వాళ్లకు న్యాయం చేకూరే వరకు కూడా వారికి అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షా శిబిరాన్ని సందర్శించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి కుంటి వేణు, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కంచెల రవి గౌడ్లు సంఘీభావం తెలిపారు. తక్షణమే సమస్యను పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎలిగెడ్డి రాజశేఖర్, బూర శ్రీనివాస్, లచ్చయ్య, బీసీ విద్యార్థి సంఘ నాయకులు ఇల్లందుల మహేష్లు పాల్గొన్నారు. ఏడవ రోజు సమ్మెకు భారత కమ్యూనిస్ట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే 150,000 మంది పైచీలకు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తున్నటువంటి ఉద్దేశంతో ఆనాడు ఎన్నికల హామీలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయి 31 నెలలు కావస్తున్నప్పటికీ వీళ్ళు అనేక పోరాటాలు చేసి, అనేక ధర్నాలు చేసి, అనేక రాస్తారోకోలు చేసి నిరంతరం సమస్యలను పరిష్కారం చేయాలనేటువంటి కార్యక్రమాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం వీరి పట్ల పరిష్కారం చేయకపోగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వీళ్లకు న్యాయం చేయాలని చెప్తే కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా బేఖారతు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. అందుకే మేము అంటున్నది ఏంటంటే, ఎక్కడే కానీ సమానం పనిచేస్తున్నప్పుడు నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. వాటికి అనుగుణంగా వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళు కుటుంబాలు బతకడానికి ఆ యొక్క నిత్యావసర ధరకు అనుగుణంగా వాళ్ళను క్రమబద్ధీకరించాలి, వాళ్లకు సమాన పనికి సమాన వేతనం పెంచాలన్నటువంటి డిమాండ్ తోటి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణ మద్దతును, సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉంది. అందుకే వీళ్ళు చేస్తున్న పోరాటాల్లో కానివ్వండి, వీళ్ళు చేసేటువంటి పోరాటాల్లో కానివ్వండి, మొత్తం శ్రామిక ప్రజానికం, రైతులు, కూలీలు, మిగతా ప్రజానికలు కూడా వీరికి సంఘీభావం తెలియజేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటము న్యాయమైంది, ప్రజాస్వామికమైంది. ఇది దీక్షకు మద్దతుగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ పక్షాన మేము సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ అనే పద్ధతి ఉన్నదని చెప్పి ఇప్పుడు మాట మార్చడం పద్ధతి కాదు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించింది లెక్చరర్ అని చెప్పక తప్పదు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటే విద్యార్థులతోని, లెక్చరర్లతోనే అని కంపల్సరీ మేము చెప్పడం జరుగుతుంది. నిజంగా వీళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి పేద విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వీళ్ళకు వెంటనే రెగ్యులర్ చేయాలి. లేకపోతే బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల పక్షాన పూర్తిగా మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్లు పూర్తిగా ఎలక్షన్ హామీలో ఖచ్చితంగా మేము కాంట్రాక్టర్లకు రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు వీళ్ళు ఎంత ఆందోళన కార్యక్రమం చేసినా ఆయన పట్టించకపోవడం దారుణం. నిజంగా వీళ్ళు ఇప్పుడు ఏది అకాడమీ ముగిస్తున్న సందర్భంలో వీళ్ళు రోడ్డు మీదకి రావడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా వీళ్ళకు వెంటనే రెగ్యులర్ చేయాలని మేము బీసీ విద్యార్థి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన పీడీఎస్వీ నాయకులు కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు సాయి కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్ల సమ్మెతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంశీ, మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమంలో
ముందు పాత్ర పోషించిన కాంట్రాక్ట్ లెక్చరర్లను కేసీఆర్ ఎన్నికల ముందు హామీలలో పర్మనెంట్ చేస్తా అని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగం అని చెప్పి వివిధ రకాలుగా 42 హామీలు ఇచ్చి ఈరోజు అన్నింటిని కూడా విస్మరించి ప్రజలను విస్మరించి పాలిస్తూ ఒక నియంత్రిత పాలన కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేసేసి వాళ్ళకు ఈ ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి పీడిఎస్ ఉద్యమం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 42 రోజుల దీక్షలో ఈ కాంట్రాక్ట్ లెక్చర్లు ముందు పాత్ర పోషించి నీ వెన్నుదండగా నిలిచి కాంట్రాక్ట్ లెక్చరర్ తెలంగాణ ఉద్యమంలో ముందు పాత్ర పోషించి వచ్చి ఖచ్చితంగా నువ్వు కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి రాష్ట్రంలో 3687 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉంటే నువ్వు ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా కార్పొరేట్లకు కాసులు కాసే విధంగా రిలయన్స్ సంస్థకు 1000 ఎకరాలని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీల ఒప్పందాన్ని కుదుర్చుకుంటా వివిధ రకాలుగా ప్రజలను విస్మరిస్తుందో తప్పించి ఈరోజు నువ్వు బంగారు తెలంగాణ అని చెప్పి భ్రమలలో ముంచుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా ఓ కేసీఆర్ ఈ కాంట్రాక్ట్ లెక్చర్ను క్రమబద్ధీకరణ చేసి నువ్వు ఇచ్చిన 42 హామీలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మా పీడిఎస్ ఉద్యమం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐఎంఎల్ జిల్లా నాయకులు సోమిశెట్టి దశరథం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిరసన చేస్తున్న నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కెకే మహేందర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. అకారణంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో వెంకటేశం, శ్రీకాంత్ గౌడ్, మునిగల రాజు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా ట్రాఫిక్ ఎస్ఐ లింగమూర్తి గారు ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలపై దాడులు చేస్తూ రోడ్లపై విచక్షణ కొడుతూ బలవంతంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అయ్యా, నూతనంగా ఏర్పడ్డ జిల్లా ఇది. ఇక్కడ ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన లేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు లేదు. సందుల నుంచి నేరుగా రోడ్డుపైకి వచ్చే రోడ్లు డివైడర్లు అడ్డంగా ఉండడం వల్ల ప్రజలు అక్కడక్కడ పక్క షాప్లో పోవడానికి యూటర్న్ తీసుకుంటా ఉంటే నీవు ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించి యూటర్న్ తీసుకొని వచ్చినావు అని చెప్పి వందలాది రూపాయల ఫైన్ వేస్తూ ప్రజలను బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. ఆంధ్ర బ్యాంక్ దగ్గర ప్రజలు అనేక మంది వందలాది మంది లైన్లో ఉండగా ఇసుక ట్రాక్టర్ల సందులో నుంచి వస్తూ ఉంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ వేస్తే అక్కడే చీపు అడ్డంగా పెట్టుకొని అటు వచ్చే వాళ్ళని నువ్వు రూల్స్ అతిక్రమించి వస్తున్నావు అని చెప్పి వందలాది రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఇదేమని ప్రశ్నించగా నువ్వు బాగా నగరాలు చేస్తున్నావు, నీ దగ్గర 1000 రూపాయలు ఫైన్ వేస్తే ఏమనుకుంటున్నావు అని బెదిరిస్తూ బలవంతంగా పనులు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్న సదరు ట్రాఫిక్ ఎస్ఐపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎఫ్టీ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనిపై చర్యలు తీసుకొని పక్షంలో మానవ హక్కుల సంఘానికి పోవడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ సమీపంలో నిర్వహించిన ఈ పోటీలలో మహిళలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, సాక్షి బ్యూరో రమణ, ఊరడి మల్లికార్జున్, గెంట్యాల భూమేష్, కాయితీ బాలరాజు, పాలమాకుల శేఖర్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటామని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా ట్రాస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఎంపీ వినోద్ కు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిందం చక్రపాణి, ట్రాస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మనోహర్, గుగ్గిల జగన్ గౌడ్, రెడ్డి శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్బంది పడకుండా ఉండాలి. చిన్నగా మాకు తెలియ కూడా ఒక ఆఫీస్ కార్యం మా పక్షాన ముందుకు తెలియజేస్తున్నాం. సరే అయితే టౌన్ ప్రెసిడెంట్గా ఒక చిన్న దృష్టి పెట్టి చేస్తే మాకు ఇబ్బంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.